బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం పదవి కోసం కేటీఆర్ పార్టీపై పట్టు కోసం హరీష్ రావు కేసీఆర్ చావును కోరుకుంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నటికీ కేసీఆర్ చావును కోరుకునే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హరీష్ రావులు ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి పరామర్శించిన మానవత్వం రేవంత్ రెడ్డిదని అన్నారు. మొన్న అసెంబ్లీలో కూడా కేసీఆర్ బాగోగుల గురించి రేవంత్ రెడ్డి ఆరా తీశారని గుర్తు చేశారు. ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడాన్ని ఇద్దరు బామర్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదే ఉరి తీయాలంటుండని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనసులో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చిర్రు. మొన్న కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తే సీనియర్ నాయకులు, మంచి అనుభవం ఉన్నవారు, సరే గతంలో వాళ్ళు ఏం చేసిర్రు అనేది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఆయన మాట్లాడితేనే బాగుంటది. ఆ చిల్లర వల్లర పక్కన ఉన్నటువంటి బబుల్ స్టార్లు, పక్కన ఉన్నటువంటి ఇంకో స్టార్ మాట్లాడితే అర్థం కాదు. కాబట్టి ఆయన వాస్తవాలు తెలియజేస్తే నిజంగానే నీళ్లు నిజాల మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఏం చేద్దామని కాళేశ్వరం గడదామనుకుర్రు, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని జూరాల నుంచి శ్రీశైలం తీసుకుపోవాల్సి వచ్చిందన్న విషయాలు చర్చకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ స్థాయిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే కేసీఆర్ గారు ఆ రోజు అధికారంలో 10 సంవత్సరాలు ఉండి రావణ రాజ్యం లెక్క నీళ్లు నిధులు నియామకాల మీద పోరాటం చేసి బలిదానాల మీద వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు